టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు సాధిస్తూ టైటిల్ దిశగా సాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే దూకుడుగా ఆడాల్సిందే. ఇప్పటికే ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు తగ్గట్లుగా వారు రాణించారు. అయితే ఈ మ్యాచ్లో గాలి ఎక్కువగా వీచింది. 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం మాకు కలిసొచ్చింది. అందరూ బాగా బ్యాటింగ్ చేయడంతో ప్రత్యర్థి ముందు 197 పరుగుల భారీ టార్గెట్ను ఉంచగలిగాం. ఇక టీ20లో మ్యాచ్లు గెలవాలంటే 50లు 100s చేయనక్కర్లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రత్యర్థిపై బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే పరుగులు వాటంతటా అవే వస్తాయని, పాండ్యా బ్యాటింగ్ లో మెరిస్తే మా టీందే పైచేయి అవుతుందని గత మ్యాచ్లోనే చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు రోహిత్ శర్మ. పాండ్యా లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ప్లేయర్లతో కలిసి పరుగులు చేస్తాడు. బౌలర్ గాను జట్టుకు అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ అంటూ హార్దిక్ పై ప్రశంసలు కురిపించాడు హిట్ మ్యాన్. ఇక ఫుల్ జోష్ లో ఉన్న భారత్ నెక్స్ట్ మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.